लाओ श्री कृष्णा जी। लवु श्री कृष्ण जी। मेंबर श्री लाऊ श्री कृष्णा जी। श्री कृष्णा जी। భారతదేశంలో వ్యవసాయ రంగంలో గణనీయమైన జనాభా ఉంది. వ్యవసాయ శ్రామిక శక్తి ఉన్నప్పటికీ మార్కెట్ హెచ్చుతగ్గులు, తక్కువ ధరలు మరియు సరిపోని మద్దతు ధరల వలన భారతదేశంలో చాలా మంది రైతులు తమ పంటల నుండి లాభాలను సంపాదించడానికి పోరాడుతున్నారు. ఆర్థిక భారాలు మరియు ఇతర సంబంధిత అంశాల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు ఇవ్వడానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చురుకైన వైఖరిని తీసుకున్నారు. పల్నాడు జిల్లా నర్సింగపాడులో ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు కింద 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్టికల్చర్ ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడానికి, రైతుల జీవితాలను ఉన్నతీకరించడానికి ఇది ఒక అద్భుతమైన సహకారం. ఇజ్రాయెల్ నిపుణులకు ప్రయోగాత్మక ప్రయోజనాల కోసం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించింది. భారతీయ రైతులకు సాగు పద్ధతులను మెరుగుపరచడంలో సహాయపడటానికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో తమ నైపుణ్యాన్ని అందించనున్నారు. తక్కువ ఎరువులు, నీటితో ఎక్కువ ఉద్యాన పంటల దిగుబడి సాధించి రైతులకు మరింత లాభాలు చేకూర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. పల్నాడు జిల్లాలోని సుమారు 2.5 లక్షల మంది రైతులకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరుస్తుందని, స్థానిక వ్యవసాయ సమాజానికి సానుకూల ఫలితాలు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ఎదుగుదలకు అనుగుణంగా అదనంగా 27 ఎకరాలను సేకరించే దిశగా ప్రాజెక్టు విస్తరణలో జిల్లా అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్టు విస్తరిస్తున్న కొద్దీ స్థానిక జనాభాకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అదే సమయంలో రైతులు అధిక నాణ్యత కలిగిన పంటలను పండించవచ్చని భావిస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేపట్టిన ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టు ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి, పోరాడుతున్న రైతులను పైకి తీసుకురావడానికి పల్నాడు జిల్లా మరియు వెలుపల వ్యవసాయ భూభాగంలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి కావలసిన సామర్థ్యాన్ని కలిగి ఉంది.